ఏ ఎవడరా నువ్వు? నీ అమ్మ నీకు సావా, నీకు ఇదే ప్లేస్ దొరికినాదరా? అరే సచ్చేది అంటే ఆ పురాణ పూల్ బ్రిడ్జి మీకు వెళ్ళి దూకి సావచ్చు కదరా. ఈ అమ్మ పీడనన్నా పోతుంది, వీడికి వచ్చి మా దిమాగ్ ఖరాబ్ చేస్తారు. సారీ ఈ అమ్మ మంచి దున్లో ఉంటే డిస్టర్బ్ చేసిండు వీడు. ఈ దేడి దిమాగ్ గాడు ఈ నిజంగానే వస్తాడు అయితే. రే ఏ ఆగ్రా, రే ఏ ఆగ్రా. నీ ప్రాబ్లం ఏంటన్నా? నేను అదే అడుగుతున్నారా, నీ పరేషాన్ ఏందిరా భయ్? అన్న ఇప్పుడు నా ప్రాబ్లం చెప్తే నువ్వేం సాల్వ్ చేస్తావా? లేదు కదా, వదిలేయచ్చు కదా. అరే పరేషాన్ల పతంగ ఎగిరేస్తున్నారా భయ్? ఏదో ప్రశాంతంగా కూర్చొని పెగ్గేస్తావు అని పీసిండ్రా తమ్మి. అరే సస్తా అంటే నేనే కూడా నిన్న ఆపడానికి. పోయి సాగు పో పో పోరా పో. అన్నా ఏ బ్రాండ్? వా ముఖేష్ కుమార్ పాటలు, మ్యాన్షన్ హౌస్ క్వార్టరు, నాకనీకి ఇంత ఆచారం ఉంటుంది అల్ల తమ్మి. జిందగీ మొత్తం బతికేయచ్చు. నువ్వేంద్ర భయ్ సస్తా అంటావు? తాగాలి, తినాలి, బిందాస్గా ఉండాలి, బిందాస్గా బతకాలి. పక్కన నా గర్ల్ ఫ్రెండ్ పెళ్ళి అవుతుందన్నా. తను లేకుండా నేను ఒక్క క్షణం కూడా బతకలేను. అరే అక్కడ తాళి కట్టుకుంటుంటే ఇక్కడ నువ్వు మెడకు ఉరితారు కట్టుకుంటున్నావరా? ఏ మనిషిదిరా నీ అయ్యా. అరే అరే బంటి 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 ఆ. అరే అవులే, పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నారా భయ్. ఈ పోరీలను మనల్ని ఎప్పుడు చూచాలనే చేస్తుంటారు. మన వైఫై కనెక్ట్ అనేది అవుతారు, కానీ మనకు సిగ్నల్ రాదు. అదే మనకన్నా బెటర్ వైఫై దొరికింది అనుకో, పాస్వర్డ్ లేకున్నా కనెక్ట్ అయిపోతారు. నా గర్ల్ ఫ్రెండ్ అలాంటిది కాదన్నా. మండపంలో ఇప్పుడు కూడా నేను వస్తానని చెప్పి వెయిట్ చేస్తూ ఉంది. సరేరే భయ్, ఇప్పుడు నువ్వు షాదీఖాన్లో గుషాంచి డీడీఎల్లో షారుఖ్ ఖాన్ లాగా చెయ్యిస్తే కాజల్ లాగా నీ ఎంటొస్తా అదరా పోరి? పక్కా వస్తుందన్నా. కానీ వాళ్ళ అన్నీ చాలా డేంజర్. చంపేస్తాను వార్నింగ్ కూడా ఇచ్చాడు. అరే బంటే ఎక్ బాత్ బోల్తుమ్ సున్, మనం దున్యల బ్యాటింగ్ చేయనీకే వచ్చినాం. పిచ్చకాయలు వలిగినా కూడా గార్డు పెట్టుకొని మరీ బ్యాటింగ్ చేయాలి. ఎప్పటివరకు తెలుసా ఎప్పటివరకు? మన వికెట్ కూడా అంచేంతవరకు గుర్తుపెట్టుకు. అయినా సవానికి వచ్చిన దమ్ము నీ పోరీలు ఇవ్వడానికి వస్తలేరా నీకు? లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ ఉన్నప్పుడు రైటా రాంగ్ ఆలోచించొద్దు, దూకేయాలి. ఏదైతే అది అవుతుంది. బాత్కి బాత్. ఏమంటావురా నీ అయ్యా? పదన్నా చూసుకుందాం. పోయి నీ పోరిని లేపుకరా పోరా. నేను ఆటో స్టార్ట్ చేసి అడిగి పెడతా. సరే అన్న.
సిస్టర్, మేడం అనెస్థిషియా ఇచ్చారా? ఇచ్చాం మేడం. కడుపులో పాపకు ఆక్సిజన్ అందట్లేదు అనుకుంటా డాక్టర్. వాటర్ కూడా లీక్ అవుతుంది. సిజరీన్ చేసి పాపని బయటికి తీద్దామా? వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ బీపీ షుగర్? బీపీ 140/90, షుగర్ 350. ఇట్స్ సో హై. వి కాంట్ గో ఫర్ సిజేరియన్. బేబీ బ్రతకాలంటే మదర్ ఖచ్చితంగా కాన్షియస్లోకి రావాలి. విల్ సీ. లెట్స్ ప్రే టు ద గాడ్. అవులాగాను అబ్బే దమ్మకుండే మాట్లాడుతున్నా అవులే గనాగాని చెల్లి పిల్లరా ఇది. బరాత్ ఎట్లుండాలి? ఎక్దమ్ చింద్యా చింద్యా ఉండాలి. ఖాళీ 10 కేసుల బీర్లు, 10 ఫుల్ బాటిల్ చెప్పు సరేనా? చూడు బాప్, बारात में कुछ कम नहीं आना और अपनी शान में कुछ फर्क नहीं आना, समझा क्या? ఏమన్నా టీట్ అయిందనుకో నీ బద్దలు భాషింగలైతే నాకు కొడక, సరేనా? ఫోన్ పెట్. అన్నా జంబేలు గుర్తేయడానికి. ఏం బేకారుగా ఉన్నారా గుర్తు చేయడానికి? హలో, ఏయ్ జంబేలు తీసుకొని రారా బై. ఆడు వచ్చేతో వల్లనే కదా తీసుకురామన్. రేయ్, మేము ఇక్కడ ప్యాడ్ బ్యాండ్లని, షేర్ బ్యాండ్లని, డిస్కోలెట్ అని చెప్పేసి ఇంత అరేంజ్మెంట్ చేసుకుంటుంటే నువ్వేమో షాదీఖానాలో గుసాయించి గన్నాగాని చెల్లెనే లేపుకోదాం అనుకున్నావారా? లండాగాని లెగ్ అనిపిస్తున్నా? చేతిలో గాజులు దొడుకొని కూర్చున్నాం అనుకున్నావారా? అయినా నీకింత గుద్దలతో మెడికల్ వచ్చిందిరా మా అక్కేలోడే. రిగనా అర్థం చేసుకోరా, నీ చెల్లి కూడా హ్యాపీగా ఉంటుంది. అరే నాకు అర్థం కాదు, ఇది లేకుండా చక్కగా గాలి కూడా పీల్చనీకి రాదు. నీకు నా చెల్లి కావాలా? అంత దారికారు అనను. సరేరా, నువ్వెంత దారికారో చూద్దాం. షాదీఖానా పక్కనే ఉంది, పెళ్లి మంత్రాలు కూడా వినిపిస్తున్నాయి, విను. నీ గుద్దలు దమ్ముంటే పెళ్ళి అయిపోయే లోపు ఈ రూమ్లోకించి మండపం దాకా రారా. మా అయ్యి వద్దన్నా నా చెల్లెనిచ్చి నీకు పెళ్లి చేస్తా. దేखेंगे तेरा गांड में कितना दम है. రేపు పెళ్ళైన తర్వాత అదేదో నక్షత్రం చూపిస్తారా. ఏం నక్షత్రం రాది? అభిజిత్ నక్షత్రం అన్నా. అభిజిత్ నక్షత్రం బా, అది కాదురా, అదేదో ఉందిరా. నక్షత్రం అన్నా బయలుగాని తిరిగి తయారెత్తును చూసి నేర్చుకో. సరే అన్నా. ఆ నక్షత్రం చూసేలోపు ఈ నక్షత్రంగా ఆడిపోరా. ఏమంటారు? సరేనా? చల్. నీ అయ్యా ప్లీజ్ అన్నా అన్నా. రా స్టార్ట్ అవుతుండొచ్చు. బా
రే నాన్న, ఆకాశం చూడు ఎంత అందంగా ఉందో. నువ్వు చూడలేవు కదా, చెప్తా విను. దూరంగా ఆకాశం, అందులో రౌండ్ రౌండ్గా చందమామ, చుట్టూ నక్షత్రాలు, చల్లటి గాలి, వెచ్చని వెన్నెల. నీకో విషయం తెలుసా నాన్న, మనం ఈ ప్రపంచంలో పుట్టడమే ఒక అదృష్టం. ఇక్కడ సాయంత్రం డాబా పైన కూర్చొని అన్ని టెన్షన్స్ మర్చిపోయి మంచి ఫిల్టర్ కాఫీ తాగుతూ అందమైన చందమామ చూస్తూ బ్రతికేయచ్చురా. నువ్వు కూడా తొందరగా భూమిపైకి రా, ఇద్దరం కలిసి ఫిల్టర్ కాఫీ తాగుతూ మాట్లాడుకోవచ్చు. రే నాన్న, తొందర పడుకురా, కొంచెం వెయిట్ చేయమా. నిన్నెలాగైనా భూమిపైకి తీసుకొస్తాగా. డాక్టర్ 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 ఎస్ కమింగ్. బేబీ బయటకు వస్తుందేమో చూడు. కొంచెం ఓపిక పట్టండి, పుష్ చేయండి. కొంచెం కొంచెం ఓపిక తెచ్చుకోండి. గట్టిగా గట్టిగా పుష్ చేయండి. బేబీ బయటకు వచ్చేస్తుంది. గట్టిగా గట్టిగా పుష్ చేయండి. కూర్చోండి. గట్టిగా కొంచెం ఓపిక తెచ్చుకోండి. కొంచెం గట్టిగా పుష్ చేయండి.
మనం దున్యల బ్యాటింగ్ చేయనీకే వచ్చినాం. పిచ్చకాయలు వలిగినా కూడా గార్డు పెట్టుకొని మరీ బ్యాటింగ్ చేయాలి. ఒకనాటి జీవితం ఏదని అడిగేన ఈ క్షణం నీదనే కథ ఏది ఉందని కాదనే ఎదనీది ఏదని కనబడే కల చెదిరేనే ఇలా తడబడేగా పడి పడి ఎదసడి వేదనగా తరిమే మనసే తరిమే నిన్ను వేదని కదే ఇదే కలతే కరిగే తురిచే తడబడక నువ్వే పదే పదే నీడనే ఒకనాటి జీవితం ఏదని అడిగేన ఈ క్షణం నీదనే కథ ఏది ఉందని కాదనే ఎదనీది ఏదని ఏం చేస్తుర్రా లంజాడుకులారా గుద్ద దిగించుకుంటుర్రా బరాత్లా దెంగి దాగి రారా నా కొడుకులారా అర్ధ గంట టైం ఇస్తున్నా నాకు గాని కళ్ళ ముంగట ఉండాలాడు లేకపోతే గుద్ద చింపి చేతిలో పెడతా అర్థమవుతుందా పోరోడ్రా పోరోని కూడా చూసుకోలేకపోయారు తూ నీ బతుకులారా పీపల్ దాటారు నీ అమ్మ ఒక్క పని చేత కాదు పిచ్చి గుడ్ల ముచ్చట్లు ఒప్పకండ్రా బై అన్న కావాలి అన్న అరే ఇక్కడ రండి కొడుతున్నాడు కొన్ని గంటల ముందు నా గర్ల్ ఫ్రెండ్ నన్ను ప్రేమిస్తుందా లేదా అని తెలుసుకోకుండానే నా జీవితాన్నే వదులుకోవాలనుకున్నా. తర్వాత అదే జీవితాన్ని కాపాడుకోవడానికి పెద్ద పెద్ద స్టంట్సే చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అనిపిస్తుంది లైఫ్ అనేది మ్యూజిక్ లాంటిది. కొన్ని డిఎస్పి పాటల్లాగా మనతో రాక్ అండ్ రోల్ డాన్స్ ఆడిస్తే ఇంకొన్ని క్లాసిక్ ఎస్ఏ రాజ్ కుమార్ పాటల్లాగా మనతో కన్నీళ్ళు పెట్టిస్తుంటాయి.
రే బంటి రారా. మన దత్ సాబ్ చెప్పినట్టు ఇక్కడ మనం బ్యాటింగ్ చేయడానికే వచ్చాం. కొన్ని స్లైసీ ఫుల్ టాస్ రావచ్చు, ఇంకొన్ని మలింగా వేసే పవర్ఫుల్ యాకర్స్ కూడా రావచ్చు, కొన్ని ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్, ఏ స్వింగ్ వచ్చినా మన లైఫ్ని మన స్వింగ్లో పెట్టుకుని దిల్ కోల్కే బ్యాటింగ్ చేయడమే. సో లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ప్లేయింగ్ యువర్ ఓన్ మ్యూజిక్ అంటిల్ యువర్ లాస్ట్ బ్రెత్. అరే బంటి రైట్ అన్నా. మాకు గుర్తుంది కదా అప్నా అడ్డా. అరే ఏ టెన్షన్ ఉన్నా వచ్చేసారా మన అడ్డాకి. ఏం లేదురా భయ్, ముఖేష్ కుమార్ పాటలు, మ్యాన్సనోజ్ కాటరు, నాకన్నా నీకు ఇంత అచారు ఉంటుంది ఆల్రా భయ్. జిందగీ ఇంత బిందాస్ బతికేయచ్చురా భయ్. ఓకేరా బంటి, ఓకేనా? కలుద్దాం మళ్ళీ. బంటి ఏయ్ దార్కార్లాగా వస్తుంది. ఈమె ఎవరురా? అన్న వచ్చిందంటే నిన్ను నన్ను కలిపేసుకుంటుందన్నా. ఎవరురా ఇంతకామె? మా అమ్మన్నా. త్వరగా తీయనా, త్వరగా తీ. అబ్బాయినా రైట్ రైట్ బాయ్నా. సంబాల్కే రే బంటి, సంబాల్కే. రే ఏంటా దెబ్బలు? ఏం కాలేదు, ఏం కాలేదంట వింట్రా, ఇన్ని దెబ్బలు. ఆకలేస్తుందమ్మా, అన్నం పెట్టు. ఏంట్రా ఇది? ఏం కాలేదమ్మా, నువ్వు ఉండు, నేను బాగానే ఉన్నా. నువ్వు తాగేవారా? రోజు రోజుకి చెడ్డడు పోతున్నావురా. అమ్మ తాగితే చెడ్డలేకపోతారమ్మా. మాట్లాడు ఇంకా. అసలు భయం లేకుండా పోతుందిరా నీకు రోజు రోజుకి. అమ్మా జీవితం అంటే బ్రతకడమే కదా. జీవితంలో నువ్వు గెలిచినా ఓడినా, నీకు కావాల్సింది దొరికినా దొరక్కపోయినా, నువ్వు ఉన్నోడువైనా లేనోడువైనా, నీకిచ్చిన ఈ జీవితాన్ని నీ చివరి క్షణం వరకు ఊపిరి పీల్చుకొని బ్రతకడమేరా జీవితం అంటే. విరహపు ప్రళయము ఎదురవని నిలబడి కలబడు ఈ క్షణముని, గడిచిన గతముల గురుతులని వదిలిన క్షణముని బతుకు అని. ఏంటో నీ వంటలే బాగుంటాయి. సమయముని నువ్వు కన్న చిన్న ఆశ నిజమవని, నీడనే ఒకనాటి జీవితం ఏదని అడిగేన ఈ క్షణం, నీడనే కదగేది ఉందని కాదనే ఎదని